హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్. బాహుబలి 2 ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయం. ఇందులో పనిచేసిన ప్రతి వారికి ఈ సినిమా వాళ్ళ జీవితాలలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. రాజమౌళి ఈ సినిమాతో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు. తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చాడు. అన్ని భాషలలో అనువదించడంతో గత నెల రోజులుగా దేశమంతా బాహుబలి 2 మోత మోగిపోతోంది. అసలు విషయంలోకి వస్తే, ఈ ఫోటోలో అనుష్క పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ అమ్మాయి పేరు ఆశ్రిత వేముగంటి. ఒక క్లాసికల్ డాన్సర్. భరతనాట్యం, కూచిపూడిలలో మంచి ప్రావీణ్యం ఉంది. ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చింది. బాహుబలి 2లో అనుష్క వదినగా నటించిన ఈమె తనదైన అభినయంతో ప్రేక్షకుల మదిలో ఎవరా ఈ అమ్మాయి అని అనిపించేలా చేసింది. హైదరాబాద్కు చెందిన ఈ 27 ఏళ్ల అమ్మాయి తనకు అసలు బాహుబలిలో నటించే ఛాన్స్ ఎలా వచ్చిందో ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చింది. నేను 2013లో ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో సెమీ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రాం ఇచ్చాను. ఆ ఫంక్షన్కి రాజమౌళి గారి కుటుంబంతో సహా హాజరయ్యారు. ఆ విషయం అప్పుడు నాకు తెలియదు. కానీ ఆ ప్రోగ్రాం అయిన నెల రోజుల తర్వాత నాకు రాజమౌళి గారి అబ్బాయి కార్తిక్ నుంచి ఫోన్ వచ్చింది. రాజమౌళి గారు నా నాట్యం చూశారని, ఆయనకు బాగా నచ్చిందని కార్తిక్ చెప్పాడు. అంతేకాకుండా నాకు సినిమాల్లో చేయటం ఇష్టమా అని అడిగారు. బాహుబలి 2లో ఒక వేషం ఉందని, మీరైతే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని అని అన్నారు. అంత పెద్ద సినిమాలో ఆఫర్ రావడంతో ఎగిరి గంతేసి మరీ ఓకే చెప్పేశా అని చెప్పింది ఆశ్రిత్. ఈమె అనుష్కతో కలిసి కన్నా నిదురించరా అనే పాటలో ఆమె చేసిన నాట్యం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అమెరికాలో డాన్స్ ప్రోగ్రాంలతో బిజీగా ఉన్న ఈ భామకు సినిమా ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. తనకు వచ్చిన ప్రతి పాత్రను అంగీకరించనని, నచ్చిన పాత్రను మాత్రమే చేస్తానని, డాన్స్ను నటనను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చింది ఆశ్రిత క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ తో పాటు పలు టీవీ ఛానల్స్ లో యాంకర్ గా కూడా పనిచేసి అందరినీ మెప్పించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.